గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. హాయ్ గైస్, వెల్కమ్ టు 18 Minutes. దిస్ ఇస్ పవన్. సో రేపే రాఖీ పండుగ అనమాట. సో ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు. రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి అందరిని అడిగి తెలుసుకుందాము. ముఖ్యంగా రాఖీ అంటే బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్కి రిప్రజెంట్ చేస్తుంది. సో అసలు వీళ్ళని అడిగి తెలుసుకుందాము. వీళ్ళు కొంచెం పైసలు ఏడరా అనే టైప్ లాగా ఉన్నారు నాకైతే. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్. నాకు పెట్టు చెప్పండి. సరే చెప్పండి, రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ఎవ్రీ ఇయర్? అన్న తెలంగాణలో సైడ్ అంటే ఫస్ట్ రాఖీ కట్టినా కట్టకపోయినా ఫస్ట్ పైసలు కావాలంటారు. పైసలు కావాలి ఫస్ట్. పైసలు రాఖీ కట్టేస్తాం. రాఖీ కట్టించుకోవడం మీ ఇష్టం. పైసలు అయితే చేతిలో కావాలి. పండగ రోజు చేతిలో పైసలు పడాలి. రక్షాబంధన్ అంటే అదే. బట్ యాజ్ సైంటిఫిక్ గా అది కాదు, కానీ నిజంగా చూసుకుంటే రక్షాబంధనాలు చూసుకుంటే ఒకరికి రక్షగా మీకు రక్షగా మేము, మాకు రక్షగా మీరు అని రాఖీ కడతారు. యాక్చువల్లీ ఎవరైనా బ్లడ్ అన్నా ఎవరన్నా సరే ఆ బాండింగ్ అనేది ఒకటి ఉంటే లైక్ మనము ఆ బాండింగ్ కి పేరు పెట్టేదే రక్షాబంధన్. లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ కి పేరు ఆ రక్షాబంధన్ అనేది చూపించేటట్టు. సరే, లాస్ట్ టైం రాఖీ కడితే ఎవరెంత వసూలు చేసుకున్నారు? నేను మా తమ్ముడికి కడితే మా తమ్ముడి దగ్గర నుండి ఏం రాదు. 15 రూపీస్ తప్ప ఏం రాదు. 50 నాన్ బ్లడ్ బ్రదర్స్ చేస్తేనే తప్ప ఇయ్యరు, లేకపోతే అసలు కాలు మొక్కరా అంటే మొక్కరు. వాళ్ళు మొక్కరు, ఆంధ్ర సైడ్ మనం నాన్ బ్లడ్ బ్రదర్ సైడ్ మనం రాఖీ కట్టించుకుంటే సొంత బ్రదర్ దగ్గర నుండి రాదు, కానీ వాళ్ళ దగ్గర నుండి వస్తాయి. అయితే నాకు 3200 వచ్చింది. 5000 వస్తాయి ప్రతి ఇయర్ ముగ్గురికి. మనకు అంత ఉండదు, డ్రెస్సులు ఎక్కువ వస్తాయి. ఓకే, ఇక్కడ బిజినెస్ అన్నమాట, ఇక్కడ మాత్రం ఫినాన్షియల్ గా. ఓకే, సో ఎందుకు అట్లా అడగకుండా ఉండదా? మంచిగా డబ్బులు అడగకూడదు కదా? మేము కట్టినప్పుడు దానికి కూడా ఇవ్వాలి కదా. 100 రూపాయలు 100 కూడా ఉండదు, ఒక 50 రూపాయలు. అట్లా కాదు, ఎక్కువ రావాలి ప్రాఫిట్. 100 రూపాయలు రాఖీ ఇచ్చి 5-6 వేలు తీసుకుంటున్నారు. అమ్మాయిలు చాలా ఇస్తారు కదా, ఆ ఒక్కటి కూడా మీరు తీర్చలేకపోతే వేస్ట్. మాకు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని ఏం లేదు, వాళ్ళ నుంచి ఒకటి ఇస్తే చాలు మాకు. అంత ఇవ్వాలని ఏం లేదు, మినిమం 5000 ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మాకు సేఫ్టీ ఉంటే చాలు. సేఫ్టీ ఉంటదిలే, అది అలా ఉంటే చాలు. మెయిన్ మరి మీరు వీళ్ళు చూడండి గాయస్, మరి 5-6 వేలు ఒక్కొక్కళ్ళు. చిన్న చూస్తేనేమో ఇంత ఉన్నారు, ఒక్కొక్కరు అందరు సేమ్ హైట్ ఉన్నారు. భలేగా ఉన్నారు. పైసలు ఏడా అనే టైప్ బ్యాచ్ అంతా మస్తు రఫ్ ఉన్నారు. జాగ్రత్త. మరి వీళ్ళ బ్రదర్స్ ఏమైనా చెప్పాలా? బ్రదర్స్ కి మంచిగా రాఖీ. బ్రదర్స్ అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్. బర్త్డే పాపం, బర్త్డే వల్ల అందరు వచ్చారు. థ్యాంక్ యూ అందరికి. అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్. హాయ్. హాయ్, మీ పేరు? శ్యామల. మీ పేరు? కిరణ్మయ్. సో ఇప్పుడు రాఖీ వస్తుంది కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు రాఖీ వస్తే? ఫీల్ అవుతాం, ఎందుకంటే మేము హాస్టల్లో ఉంటాం. రాఖీ కట్టినవరా? ఇక్కడ ఎవరు ఉన్నారు కదా, ఇంటికి వెళ్తే హ్యాపీ, బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి రేపేగా రాఖీ వెళ్ళట్లేదా? వెళ్ళట్లే, క్లాసెస్ ఉన్నాయి. బట్ ఒక్కసారి కట్టినా లైక్ 4 years ఒకసారి అలా కట్టినా సరే హ్యాపీ, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పుడు కట్టారు? లాస్ట్ ఇయర్ కట్టా. లాస్ట్ ఇయర్ ఇంటి దగ్గర ఉంది. మేము కూడా లాస్ట్ ఇయర్ కట్టాం. సిస్టర్స్ మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఓకే, ఇప్పుడు మీ బ్రదర్ రాఖీ కడితే ఎంత ఇస్తాడు? 1000 అంటే ఆయన ఇస్తాడా లేకపోతే మీరు వసూలు చేసుకుంటారా? పక్కా వసూలు చేస్తాం. హైయెస్ట్ ఎప్పుడు ఇచ్చాడు మీకు? లాస్ట్ డ్రెస్ కొంటాడు అలా. ఎందుకు దౌర్జన్యం ఎట్లా చేయాలనిపిస్తుంది మీకు రాఖీ కట్టిన తర్వాత? వాళ్ళ ప్రేమ, అది వాళ్ళ ప్రేమతో ఇస్తారు. ప్రేమ అంటే ప్రేమతో ఇవ్వాలండి, వసూలు చేసుకోకూడదు. మీరు అదేదో ఇన్కమ్ ట్యాక్స్ కూడా వదిలేస్తాడు, కానీ మీరు మాత్రం వదలట్లేదు రాఖీలు కడితే. ప్రేమను అలా వసూలు చేస్తాం. బట్ మనీ పక్కన పెడితే రాఖీ పండగ బాగా ఇష్టమైన పండగ. ఎందుకంటే ఒకళ్ళ పైన ఉన్న ఒకళ్ళు రోజు ఎలాగో పక్క నుండి చెప్పుకోలేము కాబట్టి అడే రాఖీ కట్టి చూపించుకుంటాం. మొత్తం మీ ఫ్రెండ్ ఏం మాట్లాడలే, మొత్తం మీరే
చెప్పండి మీరు రాఖీ మీ బ్రదర్ ఎప్పుడు మంచిగా చేసుకున్నారు? ఎవ్రీ ఇయర్ బాగా చేసుకుంటాం. లాస్ట్ ఇయర్ నుంచి చేసుకోవట్లేదు. హైదరాబాద్ వచ్చేసాము. లాస్ట్ ఇయర్ నుంచి కట్టట్లేదు రాఖీ. లాస్ట్ టైం మీరు ఎక్కువ తీసుకున్న అమౌంట్ ఎంత? 2K. 2K తీసుకున్నారు? చెడ తీసుకున్నారు? నా తమ్ముడే ఇచ్చాడు. ఓకే. రాఖీ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? ఫెస్టివల్స్ అన్నింటిలో రాఖీ చాలా స్పెషల్. అంటే 2K వస్తుంది కాబట్టి. డబ్బులు ఇస్తాడు, డ్రెస్ ఇస్తాడని కాదు, ఇష్టం అంతే రాఖీ పండుగ. హాయ్, హాయ్, పేరు? జ్యోతి. చెప్పండి, రాఖీ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేస్తూ ఉంటాము. సో ఒక బ్రదర్ సిస్టర్ ఫీలింగ్ బాగుంటుంది. మీకు తమ్ముడా? బ్రదర్స్ ఎవరు లేరు, బ్రదర్స్ ఉన్నారు, పెద్దమ్మ చిన్న పిల్లలు ఉన్నారు. సో ఎంత పెట్టుకుంటారు చెప్పండి రాఖీ? ఉంటే స్టార్టింగ్ మన ఇష్టం, 10 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి. రూపీస్ రాఖీ కొని 1000 రూపీస్ వసూలు చేస్తారు కదా? లేదు, ఎంత ఇస్తే అంత తీసుకుంటాము. ఇంత అని ఏం లేదు, ప్రేమతో ఎంత ఇస్తే అంత. ప్రేమతో ఎంత ఇస్తే అంత డిమాండ్ చేసేది డిమాండ్ ఏముండదు. వీడియో కాబట్టి డిమాండ్ ఉంటుంది, బయట ఉంటుంది. డిమాండ్ ఏముండదు, ప్రేమతో ఎంత ఇస్తే అంత. సో లాస్ట్ టైం ఎంత ఇచ్చాడు మీ బ్రదర్? ఇచ్చారు శారీస్, గిఫ్ట్స్ ఇస్తారు మామూలుగా. ఇస్తారు, గిఫ్ట్లు ఎక్కువగా గిఫ్ట్లు ఇస్తారు, తప్పించుకోవచ్చు కాబట్టి. శారీ అని, డ్రెస్సెస్ అని అలా. సో మెయిన్ గా రాఖీ పండుగ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఇట్లా కలిసి చాలా బాగానే ఉంటాము. ఎప్పుడైనా బాగానే ఉంటాం, బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు మంచిగానే ఉంటాము. అలా ఏమీ లేదు, గొడవలు పడడం అలా ఏం లేదు. మామూలుగా ఫన్నీ గొడవలు అంటూ ఉంటాయి అంతే. కాకపోతే బాండింగ్ బాగుంది. హాయ్ అండి. హలో. రాఖీ కొనడానికి వచ్చినారా? మా అన్నయ్య వాళ్ళకి, మా తమ్ముడు వాళ్ళకి కొంటున్నాము. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ రాఖీ? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా బ్రదర్స్ ఉంటారు కాబట్టి రాఖీ అంటే ఒక బాండింగ్, చాలా మంచి ఫెస్టివల్. ప్రతి బ్రదర్ కి ఎంత చార్జ్ చేస్తారు? ట్యాక్స్ ఎంత? అలా ఏం లేదు, వాళ్ళు రిటర్న్ గా ప్రేమ చార్జ్ చేస్తే చాలు, పైసలు ఏం అవసరం లేదు. అంతే. లాస్ట్ టైం మీ బ్రదర్స్ మొత్తం మీ ఇన్కమ్ ఎంత లాస్ట్ టైం రాఖీ పండుగ? ఏం లేదు, శారీస్ పెట్టారు అంతే. సారీస్ ఎన్ని వచ్చాయి? ఎన్ని? 4 అంతే. 4 బ్రదర్స్ ఉన్నారు కదా, సో 4 to 5 బ్రదర్స్. కాస్ట్లీ సారీ, మంచి సారీ అడుగుతారు కదా? అలా ఏం అడగము, వాళ్ళు ఏది తెస్తే అదే తీసుకోవాలి. అడిగితే నువ్వు దీనికి కడుతున్నావా రాఖీ అన్న అంటారు. సో రాఖీ ఎంత పెట్టుకుంటారండి? ఎంత పెట్టి పర్చేజ్ చేస్తారు? ఏదో నచ్చితే కొంటాము. 10 రూపీస్, మహా అయితే 50 రూపీస్. రాఖీ చూపెట్టండి, 10 రూపీస్ రాఖీ చూపెట్టండి. అలా ఏం లేదు, నచ్చితే కొంటాం అంతే. Okay. ఆ, But, అలా అదే బయట అదే నడుస్తుంది, 100 రూపాయలు రాఖీ కొట్టి 1000 రూపాయలు తీసేసుకుంటారు బ్రదర్ దగ్గర. అలా ఏం లేదు, ఎంతైనా పెట్టి కొట్టు అంతే, నచ్చితే ఎంతైనా పెట్టి కొట్టాలి. మా బ్రదర్స్ కే కదా. మీరు కొన్న కాస్ట్లీ రాఖీ ఎంత చెప్పండి? కాస్ట్లీ అంటే ఓకే 200. 200. జస్ట్ ఒక నార్మల్ చీర వేసుకున్న అది 1000 ఉంటది. పర్లేదు, మరి అంతే కదా, చీరలు 200 లో దొరకవు కదా, సో వాళ్ళకి మినిమం పెట్టాలి, తప్పదు. సో మెయిన్ రాఖీ అంటే ఎలా అనిపిస్తుంది పండుగ వచ్చినప్పుడు బ్రదర్స్ తో? ఇలా సెలబ్రేట్, బ్రదర్స్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. హాయ్. హాయ్, మీ పేరు? జ్యోతి. రాఖీ వచ్చింది కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? Natural, happy, full happy. My brother and my sisters all happy. మీ బ్రదర్ కి రాఖీ ఎప్పుడు కట్టారు లాస్ట్ టైం? Last రాఖీ పండుగకి ఎలా చేశారు? happy, all sisters అందరూ, చిన్నమ్మ పిల్లలు పెద్దమ్మ పిల్లలు అందరూ వచ్చారు. సో అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకున్నాం. రాఖీ పండుగ అంటేనే అది గుడ్ కదా, Okay. ఆల్ ఫ్యామిలీ అంతా ఒక్కసారి కలవడం, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. Okay. Mm. ఏం లేదా? కాదు, మీ సిస్టరా? మై డాటర్, సీరియస్లీ మై డాటర్. బాబు ఏంటి అసలు ఇంత కాదు మీరు నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తే. మీరు సిస్టర్ మీరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మంచిగా చేసుకుంటారు అందరూ. లాస్ట్ టైం ఎంత మీ బ్రదర్ ఎంత ఇచ్చాడు? వాళ్ళ బ్రదర్ తను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే తనకి వాళ్ళ బ్రదర్ కి కట్టాలని ఇంత దూరం వచ్చి తనకి నచ్చింది నెతికి తీసుకోవడం అనేది అదొక హ్యాపీనెస్ తనకి. హ్యాపీగా వాడికి ఏదో తీసుకెళ్లి సడన్ గా సర్ప్రైజ్ లాగా ఇస్తుంది కదా, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను పెట్టడము తీసుకెళ్లి కట్టడము, వాడు కూడా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంటాడు. వాడు కూడా తన కోసం కొంచెం అమౌంట్ దాచడము
అది వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళకి అదొక హ్యాపీనెస్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు